ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి వందనాలు. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ దేవుడు స్థిరపరచును గాక. దేవుడు అంటూ ఉన్నారు, అతడు నీటి కాలువల యోరాను నాటబడిన చెట్టు వలె ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది జీవితాలు చూసినప్పుడు ఎండిన స్థితి, అనేక రకాలుగా ఎండినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఫలములు లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. వారందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరేం చేయాలని అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గాన మీరు నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు, దేవుని ధర్మశాస్త్రమందు మీరు ఆనందించండి. దేవుడు ఈ మాటను మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఒక నిబంధన ప్రకారము ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని నేను చూడాలనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఆలోచన నీకుంటే గనుక దేవుని యందు ఆనందించడం నువ్వు నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం ప్రారంభిస్తే లోకములో ఉన్న మనుషుల మీద ఆధారపడటం కంటే, లోకములో మనుషుల దగ్గరికి వెళ్ళేటి కంటే నువ్వు దేవుని దగ్గర కనిపెడితే, ప్రతి విషయంలో ప్రార్థన చేయి, ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయం కొరకు వేడుకో, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టట. సంవత్సరం అంతా కూడా మామిడి చెట్టు పచ్చగా ఉన్నప్పటికీ వేసవి కాలంలో తన సమయానికి ఫలాలు ఇచ్చినట్లుగా నువ్వు సంవత్సరం అంతా కూడా దీవెనకరంగానే ఉంటావు. దేవుడు నిర్ణయించినటువంటి సమయం ఒకటి రాబోతూ ఉంది. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన ఫలభరితమైనటువంటి కార్యాలు నువ్వు చేసేది ప్రతీది కూడా సఫలమవుతుందట. చిన్న వ్యాపారం చేస్తున్నా, చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఒక ఆలోచన చేస్తూ ఉన్నా, ప్రతి దాన్ని కూడా దేవుడు స్థిరపరచి ఫలభరిచే కార్యాలను చేస్తారని ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ నుండి ఎటువంటి పరిస్థితుల మధ్య వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నాకు తెలియదు, కానీ సేవకునిగా చెప్తూ ఉన్నాను, మనుషులను నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవునిని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. నీ శాపాన్ని తొలగించేవాడు ఆయనే, నీ అవమానాన్ని తీసేసేది ఆయనే. ఈరోజు నీ జీవితం దుఃఖంలో ఉన్నదని, అవమానాల మధ్య ఉన్నానని, ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈ వాగ్దానము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ అవమానం తొలగే రోజు వచ్చింది, దుఃఖము తీరిపోయేటువంటి రోజు వచ్చింది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నా ఆలోచన, నీవే నా సమస్తము ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు నా ప్రభువా, ఈ దినాన్ని ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఆలకిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.